మావోయిస్టు సానుభూతి పరుడు గాధేన్నయ్యపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గాధేన్నయ్య స్వగ్రామం సాగర్లో కూడా ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. గతంలో గాధేన్నయ్యను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ప్రస్తుతం మళ్లీ ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు సానుభూతి పరుడు గాధేన్నయ్యపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గాధేన్నయ్య స్వగ్రామం సాగర్లో కూడా ఎన్ఐఏ తనిఖీలు చేస్తుంది. గతంలో గాధేన్నయ్యను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ప్రస్తుతం మళ్లీ ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గాధేన్నయ్యపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఇటు జనగామ జిల్లా జాఫర్గఢలోని గాధేన్నయ్య మా ఇల్లు ఆశ్రమంలో పాటు సాగరంలోని తన సొంత ఇంట్లో కూడా 20 మంది పైగా ఎన్ఐఏ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గత నెలలో ఎన్ఐఏని మావోయిస్టులకు ఉన్నట్లుగా ఆరోపణలతో ఉపా చట్టం కింద తనని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారికి ఎదురు ఉన్న సమాచారం ప్రకారం 2 ఇళ్లలో కూడా 2 చోట్ల సోదాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం గోప్యంగా ఉంచారు ఈ విషయం. ముఖ్యంగా గతంలో కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఐఏ అధికారులు లోపలికి వచ్చిన వీడియోస్ అన్ని కూడా ఆశ్రమంలోని విద్యార్థుల ద్వారా బయటకు వచ్చినట్లుగా వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆశ్రమంలో ఉంటున్న వారందరి ఫోన్స్ కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకొని ఇప్పటికే ₹1,00,000 పైగా అక్కడ వారు సీజ్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంతేకాదు పలు డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్నారు. దానికి భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఇటు మా ఇల్లు ఆశ్రమానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, వీరికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది ఈ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి. ఎందుకంటే ఇప్పటికే గాధేన్నయ్య పలు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. మావోయిస్టుల అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొని తను చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మొత్తం మావోయిస్టులకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాడు. మావోయిస్టులకు తను సహాయ సహకారాలు అందించడమే కాదు, వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఇతనికి డబ్బుల లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. వారికి కావాల్సిన అనేక కార్యక్రమాలు ఎన్ఐఏ చూసుకుంటున్నట్లుగా అయితే ఎన్ఐఏ అధికారులకు వచ్చిన సమాచారం ప్రకారమే గతంలో ఉప చట్టం కింద అరెస్ట్ చేయటము, అక్కడ తనని విచారించే నేపథ్యంలో వచ్చిన మరికొంత సమాచారంతో మొత్తం అయితే ఎన్ఐఏ అధికారులు మొత్తం సోదా చేయడం అయితే మొత్తం కూడా ఒక్కసారిగా జనగామ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు మరోసారి ఎన్ఐఏ ఇళ్లలో కానీ ఇటు మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు చేయడం ఉత్కంఠ జరుగుతూ ఉంది. అసలుకి అక్కడ ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఎవరిని కూడా అనుమతించట్లేదు ఎన్ఐఏ అధికారులు, మొత్తం గోప్యంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆశ్రమంలో ఉన్న పిల్లలు కానీ ఇటు బయట ఎన్ఐఏ తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరిని కూడా వాళ్ళ ఫోన్స్ కూడా అన్ని కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకొని బయటికి ఎలాంటి సమాచారం వారి కూడా గోప్యంగా జరుగుతుంది. మరి ఎన్ఐఏ అధికారుల సోదాలతో మాత్రం మొత్తం కుటుంబ సభ్యులు కానీ ఇటు ఆశ్రమంలో ఉన్న విద్యార్థులు కూడా కొంత వారు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మావోయిస్టుల కట్టడిలో తీసుకుంటున్న నిర్ణయాలపై కానీ ఇటు మావోయిస్టులకు సహకరిస్తున్న కొంతమంది పై కానీ కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.